దాదాపు 40,000 పైచిలకు రేషన్ కార్డులను రద్దు చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందట. మరి రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, వైట్ రేషన్ కార్డు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులను రద్దు చేద్దామనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డు రద్దు అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు కూడా రద్దు అవుతాయి. రేషన్ కార్డు రద్దు అయితే రైతు భరోసా కూడా రద్దు అవుతుంది. రేషన్ కార్డు రద్దు అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా రద్దు అవుతుంది. ఒక్కసారి రేషన్ కార్డు పోయిందనుకో మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ పోతాయి. కాబట్టి రేషన్ కార్డు రద్దు చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో ఆల్మోస్ట్ రేషన్ కార్డు 40,000 తీసేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎందుకు? ఇప్పుడు రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఏందట అంటే ఐటీ కట్టే వాళ్ళ రేషన్ కార్డులు అన్నీ కూడా మేము రద్దు చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టే ఇన్కమ్ ట్యాక్స్ కడుతురు. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికే కడుతున్నప్పుడు వీళ్ళకి రేషన్ కార్డులు ఎందుకు? కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసేటటువంటి ప్రతి వ్యక్తిది రేషన్ కార్డు తీసేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో సాధారణంగా అందరూ ఐటీ ఫైల్ చేస్తారు, ఐటీఆర్ అందరూ ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఒక హౌస్ లోన్ కావాలనుకో ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి, కార్ లోన్ కావాలన్నా ఐటీఆర్ ఫైల్ చేయాలి. కొంతమంది ఐటీ ఫైల్ చేసి జీరో ఐటీ చూపిస్తారు, ఇంకొంతమంది టీడీఎస్ కడతారు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఐటీ కడుతున్నారు. అంతేందుకండి, ఫోన్పేలో మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 299 రీఛార్జ్ ఉంటే దగ్గర 3 రూపీస్ కట్ చేసుకుంటున్నారు, జిఎస్టీ కట్ చేసుకుంటారు, ట్యాక్స్. మరి అట్లంటే కట్ చేసుకోకని చెప్పండి. ఎవరైనా కూడా ఐటీ ఫైల్ చేస్తారు. ఇప్పుడు కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఫోన్పేలు ఉన్నాయి, బిజినెస్ పేలు అంటాం, బిజినెస్ ఫోన్పేలు అవి, మర్చెంట్ పే. వాళ్ళు కూడా ఐటీ ఫైల్ చేస్తారు. రోజుకు 5,000 రూపాయలు 6,000 రూపాయలు గిరాకీ అయింది అనుకో, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించారు అనుకో, నెలకు 1,00,000 ఎట్లా సంపాదిస్తున్నావు, నువ్వు ఏం పని చేస్తున్నావు అని చెప్పి ఐటీ వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాలి, ఐటీ చూపియాలి. ఇక మేము ఇట్లా కూరగాయల బిజినెస్ చేస్తున్నాం అందుకే మాకు 1,00,000 రూపాయలు వస్తుందని చెప్పి ఐటీ ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కిరాణా షాప్ వాళ్ళు కూడా నెలకు 50,000 వచ్చినాయి అనుకో, 50,000 ఎట్లా వస్తున్నాయి నీకు ప్రతి నెల అని చెప్పి ఐటీ వాళ్ళు అడిగితే ఖచ్చితంగా ఐటీ ఫైల్ చేయాలి, ఐటీఆర్ కట్టాలి. ఇప్పుడు కిరాణా షాప్ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లా, లేకపోతే కూరగాయల వ్యాపారం పెట్టుకున్న వాళ్ళందరూ కోటీశ్వర్లా? ఐటీ ఎవరైనా ఫైల్ చేస్తారు.